వందనాలు తెలియజేస్తున్నాను. మరి రెండవ మాటను పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. మరి రెండవ మాటను మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్నటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన వానితో అంటే ఎవరు ఈ వాడు అని మనము గనక ఆలోచన చేస్తే 39వ వచనంలో పైన 39వ వచనంలో మనం చూద్దాం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే, ఒక నేరస్తుడు యేసు వైపు చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని మాట్లాడుతున్నాడు. అయితే ఈ నేరస్తుడు మరి రెండవ వాడు యేసుక్రీస్తుని దూషిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క రెండవ వాడు ఆయనను గద్దిస్తున్నాడు. ఎవరిని? మరొక నేరస్తుని, దొంగను గద్దిస్తూ, నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే అని మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మొదటివాడు చాలా మంచి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అలాగే రెండవ వాడు మంచి వ్యక్తిగా కనబడుతున్నాడు. మొదటి వ్యక్తి, యేసు ప్రభువును దూషిస్తున్నావు, నీవు భయం లేదా నీకు అని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఈ వ్యక్తి దూషించాడా లేదా అని మనం ఆలోచన చేస్తే, ఇదిగో యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని మాట్లాడినటువంటి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని దూషించాడు. చూద్దామండి ఆ మాట కూడా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఎవరండి వీళ్ళు? ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి అని మాట్లాడుతున్నాడు. అంటే మనం కిందికి చదివినట్లయితే ఎక్కడ అంటే 43వ వచనం నుంచి 44వ వచనం చదవండి. 44వ వచనం. ఆయనతో కూడా సిలువ వేయబడిన ఆ బందిపోటు దొంగలను అలాగే నిందించిరి. ఎలాగే అంటే మనం 41వ వచనం చూడండి ఒకసారి. శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచు, వీడు ఇతరులను రక్షించును, తన్ను తాను రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను,
నేను దేవుని కుమారుడనని చెప్పాను గనక ఆయనకిష్టుడైతే ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. అలాగే ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు అలాగే నిందించారు. ఏమని నిందించారు? ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే ఇదిగో ఇప్పుడు సిలువ మీద నుండి కిందికి దిగుము, మేము నమ్ముతాము అని మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇతరులను నువ్వు రక్షించావు కదా, ఇతరులను నువ్వు స్వస్థపరిచావు కదా, ఇతరులను నువ్వు కాపాడావు కదా, ఇప్పుడు నిన్ను నీవే రక్షించుకున్నాము, అప్పుడు మేము నమ్ముతాము అని ఇదిగో శాస్త్రులను, ప్రధాన యాజకులను, దారి పొడుగున వెళ్తున్న వారును ఆయన నిందించారు. అలాగే ఇదిగో సిలువ మీద ఆయనతో పాటు బందిపోటు దొంగలు సిలువ వేయబడ్డారు కదా, వారు కూడా అలాగే నిందిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇద్దరు కూడా యేసు ప్రభువుని ఇద్దరు దొంగలు కూడా దూషించారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క దొంగకు మారు మనసు మరి కలిగింది అని మనము చెప్పగలం. ఎందుకంటే యేసు ప్రభు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుము అని ఆ మాట చెప్పినప్పుడు అతను ఆలోచించి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇతను దొంగ ఇంతవరకు అందరితో పాటు వీరిద్దరు దొంగలు కూడా యేసు ప్రభుని దూషించారు, హేళన చేశారు, అవమానపరిచారు, గేలి చేశారు. అయితే ఈ యొక్క దొంగ తర్వాత తన మనసును మార్చుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏమని కనబడుతుంది? ఇదిగో నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా అని మాట్లాడుతున్నాడు. అందుకంటే ముందుగా మనము ఈ యొక్క సిలువలో యేసుక్రీస్తును వేయడానికి గల కారణాలు మరి ప్రవచన రూపకంగా చెప్పబడినటువంటి వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 53 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను అని ఇక్కడ మనకు ప్రవచన రూపకంగా యేసుక్రీస్తు గురించి మనకు ఈ యొక్క అధ్యాయము వచనము మనకి తెలియజేస్తుంది. అంటే ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో నేరస్తులతో పాటు ఆయన సిలువ వేయబడతాడని మనకు ప్రవచన రూపకంగా తెలియజేస్తుంది. అయితే ఇక్కడ రెండవ వాడు మరి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అని యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నాడు. ఎందుకంటే వాక్యం ఇలా సెలవిస్తుంది. ఏమనంటే ఒకసారి యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త, యోహాను పత్రిక ఒకసారి తీయండి. మొదటి యోహాను 1:9 మొదటి అధ్యాయము యోహాను పత్రిక చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును అని మాట్లాడుతున్నాడు. అలాగే ఒకసారి పైన 7వ వచనం చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని మాట్లాడుతున్నాడు. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము అని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు మాలో పాపం ఏమీ లేదు, మాకు అబ్రహాము తండ్రి, మాకు ధర్మశాస్త్రం ఉంది అని మాట్లాడుతున్నాడు. అంటే మేము పాపులం కాదు అని మాట్లాడుతున్నాడు. అందుకే యోహాన్ గారు ఈ మాట మాట్లాడుతున్నాడు. మనము పాపులం కాదు అని చెప్పుకొని ఎడల మనము ఏమంటున్నాడు ఇక్కడ? ఆయనను చదవండి, మరొకసారి చదవండి, 7వ వచనం.
ఆయన ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము అంటున్నాడు. మనం పాపం చేయలేదని మీరు చెప్పారనుకో, మనల్ని మనమే మోసపుచ్చుకునే వారము అంటున్నాడు. అంటే ఇక్కడ సిలువలో పలికినటువంటి రెండవ దొంగ, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని మాట్లాడినటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇదిగో మనమైతే నేరములు చేశాము, మనమైతే తప్పిదములు చేశాము, మనమైతే దొంగతనము చేశాము, ఇదిగో ఇతరులను మోసపుచ్చాము, ఇది మనకు న్యాయమే, మనము పాపులము అని ఒప్పుకుంటున్నాడు. కనుక మొదటి యోహాను 1 అధ్యాయం 9వ వచనంలో చెప్పబడిన రీతిగా ఇదిగో మనం పాపులమని ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను విడిపిస్తాడు అని మాట్లాడుతున్నాడు. ఈ రెండవ దొంగ నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. అలాగే ఆయన వైపు చూస్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 45:22 వచనాన్ని ఒకసారి చదవండి. బూదిగంతం నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ఏమంటున్నాడు? బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని మాట్లాడుతున్నాడు. మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము ఇక్కడ మనకి కనబడుతుంది. ఆయన నా వైపు చూచి రక్షణ పొందుడి అని చెప్పబడినటి మాటకు మరి ఒక మాట చదవండి. 6:40 కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును అంటున్నాడు. ఇక్కడ దొంగ యేసుక్రీస్తు వైపు చూచి అని మనము చూస్తున్నాం. ఏమంటున్నాడు? ఆయన వైపు చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. దేవుడు కూడా బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని సెలవిస్తున్నాడు. అలాగే మనకి యోహాను సువార్తలోనే మరొక మాట 17వ అధ్యాయము ఒకసారి చూడండి. అంతకంటే ముందుగా ఒక మాట చూద్దాం. 6:36 చూడండి. యోహాను సువార్త 6:36 మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపక ఉన్నారు అని మీతో చెప్పి తిని. ఏమంటున్నాడు ఇక్కడ అంటే, మీరు నన్ను చూచి విశ్వసింపక ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు చాలా అద్భుతములు చేశాడు, ఆశ్చర్యక్రియలు చేశాడు. అయినప్పటికీ లేఖనాల ప్రకారంగా యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు ఆయనను గ్రహింపలేదు, ఆయనను గుర్తుపట్టలేదు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒకసారి చూడండి. 1వ అధ్యాయము 11-12 చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహిస్తున్నాడు. చూడండి, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడంట, కానీ ఆయనను అంగీకరించలేదు. ఏం చేయలేదంట? ఆయనను అంగీకరించలేదు అంటున్నాడు. ఇక్కడ దొంగ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన నేను పాపిని అని గ్రహించాడు, ఒప్పుకున్నాడు. అలాగే యేసుక్రీస్తుని చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇదిగో ఈ దినాన ఆ యొక్క దొంగ తనకు వచ్చినటువంటి అవకాశాన్ని చేవిడుచుకోకుండా సద్వినియోగం చేసుకున్నాడని ఈ దినాన మీకు తెలియజేస్తున్నాను దేవుని పేరిట. ఎందుకంటే మరణిస్తున్నప్పుడు కూడా మొదటి దొంగ యేసుక్రీస్తుని దూషిస్తూనే ఉన్నాడు. అయితే ఈ రెండవ వాడు ఆ యొక్క దొంగను దూషిస్తూ, నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా అని
ఆ యొక్క దొంగను గద్దిస్తున్నాడు. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు ఈ యొక్క దొంగ. మొదటివాడు ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని మరి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఒకసారి 2వ కొరింథీ 6వ అధ్యాయం ఒకసారి చూడండి. 2వ కొరింథీ పత్రిక త్వరగా ముగిస్తాను. 6వ అధ్యాయము 3వ వచనం. 6వ అధ్యాయం 2వ కొరింథీ 6వ అధ్యాయము. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నీ గొంతులో ప్రాణం ఉండగానే నేడు నీవు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే, నీవు ఆయన ఎదుట నీ పాపములను ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుండి నీ పాపముల నుండి విడిపించి ఇదిగో మరణములో నుండి జీవములోనికి నిన్ను దాటిస్తాడు, పాపములో నుండి శాపములో నుండి నిన్ను విడిపిస్తాడు అని ఈ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నాకు ఇంకా సమయం ఉందిలే, నాకు ఇంకా జీవితం ఉందిలే, నాకు ఇంకా ఆయుస్సు ఉందిలే అని నువ్వు అనుకుంటే నువ్వు పొరపాటు పడినట్టే. ఎందుకంటే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు గనక యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించలేకుంటే, నీవు గనక యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకొనకుంటే, ఇదిగో నేడే నీకు రక్షణ దినము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. నేడే అనే సమయం ఉండగానే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనిషి జీవితం గడ్డి లాంటిది, పువ్వు లాంటిది అని, ఆవిరి వంటిది అని వాక్యం సెలవిస్తుంది. గనక ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఏ క్షణమున ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. గనక నీకు ప్రాణం ఉండగానే, ఆయుష్ ఉండగానే నేడే ఇది రక్షణ దినము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నీవు ఈరోజు వాక్యం ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులలో ఎవరైనా కానీ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించలేకుంటే, బాప్తిస్మము పొందలేకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను సొంత రక్షకునుగా అంగీకరించి ఆయన నామమందు బాప్తిసం పొందలేకుంటే, ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో రక్షణ దినము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనక జ్ఞాపకం ఉంచుకో, దేవుని మాటలను నిర్లక్ష్యం చేయొద్దని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాను. ఇదిగో సిలువలో వేలాడుతున్న ఆ 2వ దొంగ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇదిగో మొదటి దొంగ సమయాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే పాపములోనే శాపములోనే ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణము అని. ఆ వ్యక్తి మరణముతోనే పాపంతోనే మరణించాడు. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి సొంత రక్షకునిగా అంగీకరించి మరణములో నుండి, శాపము కింద ఉన్నటువంటి ఆ వ్యక్తి మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడని ఈ వాక్యం ద్వారా నేను తెలియజేస్తూ చిన్ని మాటలు ముగిస్తూ ఉన్నాను.